నెక్స్ట్ సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ వస్తాయి. ఈ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మీరు ప్రోజ్ పోయిటరీలో ఉన్నటువంటి ప్యాసేజీలు నేర్చుకుంటే సరిపోతుంది. మనకు లెసన్ అయిపోయిన తర్వాత ఇన్ ఎవ్రీ లెసన్ దెర్ ఆర్ 2 ప్యాసేజెస్. ప్రతి లెసన్ తర్వాత మనకు లెసన్లో 2 ప్యాసేజీలు ఉంటాయి. అలా 5 లెసన్స్లో నుంచి 10 ప్యాసేజెస్, 5 పోయిమ్స్లో నుంచి 10 ప్యాసేజెస్, టోటల్ 20. ఈ 20 నుంచే 2 వస్తాయి. ఇక్కడికి 10 మార్క్స్కి అయిపోతాయి. నెక్స్ట్ సెక్షన్ సి. వీటిలో అసలు రూల్స్ లేకుండా ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఫస్ట్ రాస్తే మిగిలినటువంటి రూల్స్ ఉన్నటువంటివి తర్వాత రాస్తే మీరు టైం సేవ్ చేసుకుంటారు. ఈజీగా మార్క్స్ తెచ్చుకుంటారు. వాటిలో రూల్స్ అయినటువంటివి ఏమున్నాయంటే రోమన్ నంబర్ 13th రోమన్ ఫ్రేజల్ వర్బ్స్. ఈ ఫ్రేజల్ వర్బ్స్కు రూల్స్ లేవు. సింపుల్గా వీటికి ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఒక్కొక్క దానికి 1 మార్క్. మీరు రాయాల్సింది 3ని ఇక్కడ 6 ఇస్తారు, 3 రాయాలి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. నెక్స్ట్ 14th రోమన్ సైలెంట్ లెటర్స్. ఇక్కడ సైలెంట్ లెటర్స్ అంటే సైలెంట్ కాన్సనెంట్స్. కొన్ని వర్డ్స్ ఇస్తారు, 6 వర్డ్స్. ఆ 6 వర్డ్స్లో సైలెంట్గా ఉన్నటువంటి కాన్సనెంట్ లెటర్ను మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనికి 1/2 మార్క్. కాబట్టి టోటల్గా 3 మార్క్స్ ఉంది. 6 రాస్తే 6లో ఒక్కోదానికి 1/2 మార్క్. ఇవి కూడా చాలా ఈజీ, వీటికి రూల్స్ లేవు. నెక్స్ట్ రోమన్ నంబర్ 15 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవి కూడా 3 మార్క్స్. ఇక్కడ రూల్స్ లేవు. మీరు ఇక్కడ రాయాల్సింది ఏంటంటే నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. వీటిని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కేటగిరీ కిందకి వస్తాయి అన్నది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ నంబర్ 16 ఇవి మ్యాచింగ్ వర్డ్స్. ఇవి కూడా మనకు ప్రోజ్ లెసన్స్లో ఏం నేర్చుకున్నామో లెసన్స్లో ఉన్నటువంటి వర్డ్స్, నెక్స్ట్ పోయిటరీ పోమ్స్లో ఉన్నటువంటి వర్డ్స్ అండ్ డాంటే స్టోరీలో ఉన్నటువంటి వర్డ్స్ ఇక్కడ మ్యాచింగ్ వర్డ్స్లో వస్తాయి. ఇవి కూడా ఇంపార్టెంట్వి కూడా నేర్చుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ బుక్లో ఉన్నవి, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ ఒకటి రాదు. నెక్స్ట్ రోమన్ నంబర్ 17 ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. దీన్ని డయాగ్రామ్స్ అని కూడా అంటాం. ప్యాసేజ్ ఇస్తే దాన్ని డయాగ్రామ్లో కన్వర్ట్ చేయాలి, డయాగ్రామ్ ఇస్తే ప్యాసేజ్లో కన్వర్ట్ చేయాలి. ప్యాసేజ్ ఇస్తే డయాగ్రామ్లో కన్వర్ట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే అక్కడ గ్రామటికల్ రూల్స్ ఏం లేదు. సింపుల్గా వీటిలో టీ డయాగ్రామ్ కానీ పై చార్ట్, బార్ గ్రాఫ్ ఈ 3 పబ్లిక్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. అంటే ప్యాసేజ్ ఇస్తే దాన్ని కన్వర్ట్ చేయడము డయాగ్రామ్లోకి. అదే డయాగ్రామ్ ఇచ్చి ప్యాసేజ్ కన్వర్ట్ చేయడం ఏవైతే రాస్తారో ఇక్కడ గ్రామటికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్స్, ప్రాపర్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయలేకపోయినా, టెన్సెస్ ప్రాపర్గా ఫాలో కాకపోయినా కూడా ఇక్కడ మార్క్స్ డిడక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్స్ బెటర్ ఫర్ యూ టు కన్వే అన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ప్యాసేజ్ టు డయాగ్రామ్. అది బెటర్గా ఉంటుంది మీకు. ఇది 17th రోమన్. నెక్స్ట్ 18th రోమన్. ఇక్కడ కూడా చాయిస్ ఉంటాయి. ఫొనెటిక్ సౌండ్స్, ఫొనెటిక్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ను వర్డ్లో కన్వర్ట్ చేయడం. ఇది చాలా ఈజీ. 44 సౌండ్స్ నేర్చుకుంటే సులభం. ఒకవేళ ఇది రాయలేము అంటే కనుక చాయిస్ ఉంది మనకు. ఆడ్ సౌండ్స్. ఆడ్ మీన్స్ డిఫరెంట్. ఈ ఆడ్ సౌండ్స్లో డిఫరెంట్ సౌండ్ను దే షల్ గివ్ 3 words. అమాంగ్ 3, you should recognize, you should identify which is గివింగ్ ఆడ్ సౌండ్. ఏదైతే డిఫరెంట్ సౌండ్ వస్తుందో దాన్ని ఆడ్ సౌండ్ మీరు ఫైండ్ అవుట్ చేస్తారంటే దాన్ని ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సింపుల్. నెక్స్ట్ సిలబుల్స్. 19th రోమన్ సిలబుల్స్. సిలబుల్స్ అంటే ఏంటంటే సిలబుల్ మీన్స్ విచ్ లెటర్స్ గివ్ ఫుల్ సౌండ్. ఈ అక్షరాలు అయితే పూర్తి శబ్దాన్ని ఇస్తాయో దాన్ని ఒక సిలబుల్గా కన్సిడర్ చేస్తాం. అలా ఎన్ని ఫుల్ సౌండ్స్ ఉంటే అన్ని సిలబుల్స్ను మనము కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ హాఫ్ సౌండ్స్ అనేవి కౌంట్లెస్. వాటిని దేర్ ఆర్ నాట్ టు బి కన్సిడర్డ్. వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 20th రోమన్ డైలాగ్ రైటింగ్. దీన్ని కమ్యూనికేటింగ్ బెటర్ అంటాం. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నది, నీట్గా ప్రాక్టీస్ సరిపోతుంది. ఇవి ఎలాంటి రూల్స్ లేకుండా ఉన్నటువంటివి టాపిక్స్. ఇవి రాసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ రాస్తే సరిపోతుంది. ఏవి 8th రోమన్ ఆర్టికల్స్. ఇక్కడ ఆర్టికల్స్లో ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఎలా ఏంటి అనేసి. ఇవి ఆర్టికల్స్, వీటికి రూల్స్ ఉన్నాయి. రూల్స్ నేర్చుకోవాలి.
నెక్స్ట్ 9th రోమన్ ప్రిపోజిషన్స్. ఆల్రెడీ 15th రోమన్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కొంచెం ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో ప్రిపోజిషన్స్ అంటే ఏమి, ఎలా ఉంటాయని చెప్పేసి తెలుసుకుంటాం. కాకపోతే ఇక్కడ వాటిని ఎప్పుడు యూజ్ చేయాలి అన్నటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ నేర్చుకుంటే ఈ 9th రోమన్ను ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ 10th రోమన్, వీటిని ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ అంటాము, యాక్చువల్గా టెన్సెస్. సో వీటికి కూడా రూల్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఈజీగా సింపుల్గా రెండు టిప్స్ ఉన్నాయి టెన్సెస్ను, వర్బ్ ఫార్మ్స్ను ఈజీగా రాయడానికి. ఫస్ట్ సెంటెన్స్ చదివితే ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి కీవర్డ్ ఏముందో మనం చూడాలి. ఆ కీవర్డ్ చూస్తే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏమొస్తుంది అనేది ఐడియా వస్తుంది. సో కీవర్డ్ చూస్తే మనకు టెన్స్ అర్థమవుతుంది. టెన్స్ అర్థమైతే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఏముంది, స్ట్రక్చర్ గుర్తు చేసుకుంటే ఈజీగా రాయడం వీలవుతుంది. నెక్స్ట్ 11th రోమన్. ఈ 11th రోమన్ అనేటువంటిది సో డిపెండ్ ఆన్ ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ అండ్ టెన్సెస్, వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. టోటల్గా మనకు ఈ టెన్సెస్లో ఏవైతే నేర్చుకున్నామో వాటినే ఇక్కడ మనం 11th రోమన్ రాస్తాం. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, కంబైనింగ్ సెంటెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్, ఇవి 11th రోమన్లో వస్తాయి. నెక్స్ట్ 12th రోమన్, ఇక్కడ కూడా రూల్స్ ఉన్నాయి. ఇది కూడా సో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. సో వీటిని రాయాలంటే రూల్స్ నేర్చుకోవాలి. సో 8th రోమన్ నుంచి 12th రోమన్ వరకు రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఉన్నటువంటి వాటిని ప్రాపర్గా నేర్చుకోవడానికి లేదంటే రాయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎలాంటి రూల్స్ అనేటువంటివి ఫ్రమ్ 13th రోమన్ టు 20th రోమన్, వీటికి రూల్స్ లేవు కాబట్టి మీరు ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి, పాస్ కావడానికి వీలవుతుంది.